హాయ్ అండి, నేను మీ త్రివేణి. ఇవాళ మన ఛానల్లో రాగి దోశలు చూసేద్దాం. ముందుగా చిన్న గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు అయితే రాగులు వేసుకున్నానండి. అదే గ్లాస్ తోటి మినపగుండ్లు కూడా వేసేసుకున్నాను. అదే గ్లాస్ తోటి మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి కూడా ఒక 4 గ్లాసులు అయితే వేసుకున్నానండి. ఒక చెంచాడు మెంతులు కూడా వేసుకున్నాను. శుభ్రంగా 4-5 సార్లు క్లీన్ చేసేసుకొని ఒక 8 అవర్స్ పాటు నానేసుకోవాలండి. వీటిని బాగా నానాక అలా నానిన వాటిని నేను మిక్సీ పట్టడానికి ముందే ఒక పిరికడైతే అటుకుల్ని క్లీన్ చేసి ఒక పావుగంట సేపు నానబెట్టుకున్నాను. అవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి పిండి. అలా మెత్తగా మిక్సీ వేసాక పిండి అయితే నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఉండాలండి. అలా ఉన్నాక ఒక గంట సేపు మూతపెట్టి పక్కన పెట్టేసుకొని ఒక గంట తర్వాత పెనం వేడయ్యాక పల్చగా వేసుకుంటే దోశలు అయితే మంచి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. దీనిపైన కొంచెం కారం పొడి కానీ లేక ఎర్రకారం కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. మా ఇంట్లో అయితే ఎవరు తినరు కాబట్టి నేనైతే వేయలేదండి. వీటిని నైట్ మొత్తం నానబెట్టి బయట ఉంచారనుకోండి పొంగిపోతుందండి. నాకు ఒకసారి అలాగే జరిగింది. అందుకే అప్పటికప్పుడు వేసేసుకున్నాను.